తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యవసాయం అనగానే చాలామంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ వ్యవసాయాన్ని చేయాలంటేనే ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. కానీ ఓ మహిళ మాత్రం వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తూ ఎంతో మందికి కూడా ఆదర్శంగా నిలుస్తూ మరెంతో మంది మహిళలకు కూడా ఉపాధిని అందిస్తూ ఉంది. దాదాపుగా 20 ఎకరాలలో కూడా కూరగాయలను పండిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మహిళ స్టోరీని సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో ఈరోజు చూద్దాం. చంద్రకళ గారు అయితే మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే, సుమన్ టీవీ వారికి నమస్కారం. అంటే మేడం చెప్పండి, ఇప్పుడు ఇన్ని రకాల కూరగాయలను పండిస్తున్నారు, ఎంతోమంది కూడా ఉపాధిని అందిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ కూరగాయలు పండించాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? కరోనా టైంలో ఈ జనాలు బయటకు రాకుండా కూరగాయలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మా వారు దాదాపు 200-300 క్వింటాల్ల కూరగాయలు జనానికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇక అప్పుడు ఈ కూరగాయల సాగు చేయాలనే ఆలోచన అప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్ని రకాల కూరగాయలను మీరు ఇక్కడ మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పండిస్తూ ఉంటారు? బీరకాయ, సోరకాయ, కాకరకాయ, టమాటా, వీటితో పాటుగా గుమ్మడికాయ సాగు చేస్తున్నాము. మళ్ళీ బంతిపూల తోట కూడా సాగు చేస్తున్నాం. అంటే ఇన్ని రకాల కూరగాయలు అంటే కామన్గా బీరకాయ, సూరకాయ కూడా అందరూ చేస్తూ ఉంటారు, టమాటాలు. కానీ ఒక గుమ్మడికాయ సాగేంటి అంటే కొత్తగా, అంటే చాలామంది ఇంటికాడనే పెట్టుకుంటుంటారు గుమ్మడికాయ చెట్టు కదా. అంటే ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు అది? ముందుగా మేము వ్యవసాయం ఈ కూరగాయల సాగు చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. మన భూమి అంతా చూపించడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకే మేము ఏ పంట ఎక్కడ వేయాలి, ఏది ఎక్కడ వేయాలని దానికి అనుగుణంగా సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ గుమ్మడికాయల సాగు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్లో కూరగాయలతో పాటుగా గుమ్మడికాయలకు కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే మేము సాగు చేస్తున్నాం. అంటే మామూలుగా బంతిపూల సాగు గురించి ఎట్లా ఉంది? మొన్న దసరా సీజన్ అని, ఇప్పుడు వచ్చే దీపావళి ఉంది కదా, అంటే మీరు మొదటిసారిగా కూడా బంతిపూలు పెట్టామంటున్నారు. ఎట్లా ఉంది అందులో లాభ నష్టాలు? ఇక ఇప్పుడు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటేనే పూల జాతర. ఒకప్పుడు ఎక్కడ చూసినా కూడా తంగేడు గునుగులతోనే మనము బతుకమ్మలు వేర్చుకునేది. ఇక మాకు ఇంట్లో వచ్చిన ఆలోచన, సరే మనం ఇప్పుడు ఈ కూరగాయలతో పాటుగా బంతిపూల సాగు ఎందుకు చేయకూడదని అనుకున్నాము. అనుకున్నదే తడవుగా మేము సాగు చేస్తున్నాం. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు ఫస్ట్ సారి పెట్టారంటున్నారు కదా, అంటే దిగుబడి ఎట్లా ఉంది, లాభాలు ఎట్లా ఉన్నాయి? మేము ఇప్పుడు మొదటి క్రాప్ మొన్న దసరాకు తెంపినాము. మళ్ళీ ఇప్పుడు రెండో క్రాప్ దీపావళికి తెంపుతున్నాం. బాగానే ఉంది బంతిపూల సాగు. అంటే ఇప్పుడు ఈ పందిరి సాగు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా ఈ బీరకు పందిరి సాగు చేస్తున్నారు కదా, అంటే బీరలో ఎట్లా ఉన్నాయి లాభ నష్టాలు? ఇక ప్రతి దానిలో ఒడిదుడుకులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇక దానికి అనుగుణంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఇక మిగతా వాటికి పందిళ్ళు అవసరం లేదు. ఈ తీగ జాతికి మాత్రము పందిళ్ళు ఇవన్నీ ముందుగానే మేము ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది. అంటే ఎలాంటి తీగ జాతి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు? అంటే ఇప్పుడు కాకర కానీ ఇంకేమేమి చేస్తున్నారు తీగ జాతి మొక్కలకు సంబంధించి? మన బీరకాయ, సోరకాయ, కాకరకాయ ఇలాంటివి వేస్తున్నాం. ఇక ఒక క్రాప్ తర్వాత ఒకది కాగానే మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నారు మీరు, ఎలాంటి అంటే పెస్టిసైడ్స్ వాడుతున్నారా లేకపోతే సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారా ఎట్లా? ఇక పెస్టిసైడ్ పంటలు కాకుండా సేంద్రియ ఎరువులతోనే పండియాలని మా ఆలోచన. ఈ జనాలకు కూడా ఈ సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు అందియాలనే మా లక్ష్యం. ఎందుకు అంటే సేంద్రియ పద్ధతిలో చాలా వరకు కూడా లాభాలు తక్కువగా ఉంటాయి కదా మరి? ఇక సేంద్రియ పద్ధతిలో పండిస్తే లాభాలు కూడా, దిగుబడి కూడా చాలా తక్కువనే వస్తుంది. మన ఫర్టిలైజర్లు వేసినంత పంట కూడా రాదు. కానీ ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా జనాలకు వివిధ రకమైన అనారోగ్యాలతో వాళ్ళు గురి కావడం జరుగుతుంది. ఇక ఈ సేంద్రియ పద్ధతిలో వాళ్ళకు మంచి నాణ్యమైన కూరగాయలు అందియాలనే మా ఉద్దేశం. చాలా మంది ఇక్కడ మహిళలే కనబడుతున్నారు. అంటే దాదాపుగా మీరు ఎంత మందికి ఉపాధిని కలిగిస్తున్నారు? మాతో పాటుగా 30 మంది మహిళలకు ఉపాధి కలిగిస్తున్నాము. 4-5 కుటుంబాలు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళకు ఉండడానికి కూడా అన్ని సదుపాయాలు కలిగించాము. మీరు వరి మొక్కజొన్నను ఎందుకు ఎంచుకోలేదు? కూరగాయల సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది మరి?
ఇక మేము కరోనా టైంలో వచ్చిన ఉద్దేశమే ఇది. ఇక అందరూ ఎవరైనా వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలే సాగు చేస్తున్నారు. మనం ఈ జనాలకు సేంద్రియ పద్ధతిలో నాణ్యమైన కూరగాయలు అందించాలనే ఉద్దేశంతోనే కూరగాయల సాగు చేస్తున్నాం. ఈ సేంద్రియ పద్ధతిలో అంటే ఎలాంటి సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తుంటారు మీరు? మేము ఆవు పేడ, వేపపిండి ఇలాంటివన్నీ యూజ్ చేసి ఎక్కువ శాతం సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయడానికి చూస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది, ఇంత పెద్దగా కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు, ప్లస్ 30 మందికి ఉపాధిని కలిగిస్తున్నారు, అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి వ్యవసాయం అంటేనే, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ ప్రతి పనిలో ఒడిదుడుకులు అనేది సహజం. ఇప్పుడు మనం మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా వర్షాలు అనుకూలించవు, ఇంట్లో ఉండే ఇబ్బందులు అందులో ఉంటాయి. ఇక దానికి మనం అనుగుణంగా వెళ్ళాలి. ఇక మాతో పాటుగా మా మహిళా కూలీలందరికీ కూడా అవకాశం కల్పించడం, వాళ్ళకింత పని కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మేము బతకడం కాకుండా మాతో పాటుగా 10 మందికి ఉపాధి కలిగిస్తున్నాం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఇప్పుడు చాలా మంది పురుషులే కూడా వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటారు, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? మా వారి సపోర్ట్ చాలా ఉంటది. మేము ఇంతకు ముందు మాది జనరల్ స్టోర్ బుక్ స్టాల్ చేసిన అనుభవం ఉంది. ఇక ఎవరికైనా తన భర్త సపోర్ట్ లేనిది ఏదైనా కుదరదు. అంటే చాలా మందికి పురుషులకే మహిళల సపోర్ట్ కావాలి, కానీ మీకు మీ సార్ సపోర్ట్ ఉంది అంటున్నారు. చాలా మట్టుకుంటది. మనం ఆడవారికైనా మగవాళ్ళ సపోర్ట్ ఉండాలి, మగవారికైనా ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటది, అప్పుడే ముందుకెళ్తాం. ఇంత వ్యవసాయం చేస్తున్నారు, ఆఖరిగా ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జనాలకు ఈ సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే వాళ్ళకి అందియాలని ఉద్దేశంతోనే మేము ఈ కూరగాయల సాగు చేస్తున్నాము. ముందు ఇంకా ఎలాంటి చేయాలనే ఆలోచన ఉంది మీకు? ఈ కూరగాయలతో సాగుతో పాటుగా రకరకాల పూల తోటలు కూడా వేయాలనే ఉద్దేశం ఉంది. సో ఇంకా చూడొచ్చు, చాలా మంది ఇక్కడ విజువల్స్లో చూడండి, చాలా మంది కూడా మహిళా కూలీలు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎంతో మంది కూడా వీరు చంద్రకళ గారు ఉపాధిని కలిగిస్తూ కూడా ఎంతో మందికి అయితే ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే మనతో పాటు వాళ్ళతో కూడా మనం కొద్దిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఎట్లా కొనసాగుతుంది వాళ్ళ యొక్క పని కానీ వాళ్ళు అందించే చంద్రకళ గారు అందించే ఉపాధి కూడా ఎట్లా ఉందనేది కూడా వారిని మనం వాళ్ళ మహిళల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే చెప్పండి, ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో మీరు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఉపాధి పొందుతున్నారు కామన్గా? మేము చాలా ఒక 1 ఇయర్ దాకా 1 ఇయర్ నుండి దాకా వస్తున్నాము. రోజు ఇక్కడ పని చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మేము రోజు రెగ్యులర్ గా నిత్యావసర సరుకులు ఎలాగో కూరగాయలు కూడా అలాగనే మేము పని చేసి వాళ్ళకి అందియడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే దాదాపుగా బయట పనుల్లోకి వెళ్తే రోజు వర్క్ ఉండదు, ఇక్కడ మేడం గారు మీకు రోజు కూడా ఉపాధిని కలిగిస్తున్నారా, ఎట్లా అనిపిస్తుంది? మేడం గురించి ఏం చెప్తారు? మేడం గారికి ముందుగా ధన్యవాదాలు. మాకు ఉపాధి కలిగించింది కాబట్టి, రోజు ఉంటది కాబట్టి ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేనప్పుడు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, చేస్తారు. అన్ని నిత్యావసర సరుకులు కూడా అన్ని మాకు కల్పిస్తారు. అది మంచిగా ఉన్నది. ఒక మహిళగా కూడా వరకు మీకు ఉపాధిని కలిగిస్తున్నారు ఇంతమందికి కూడా, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది, సంతోషకరంగా ఉన్నది. అందరికి మాతో పాటు వాళ్ళు చెప్పడం, మేము చేయడం పని మంచిగా ఉన్నది అందరికి. అంటే ఇక్కడ ఈ ఎలాంటి రకాల కూరగాయలు పండిస్తున్నారు, ఎలాంటి పద్ధతిలో పండిస్తారు? దాదాపు 4-5 రకాల కూరగాయలు కృత్రిమంగానే పండియడం. ఈ సమాజానికి ఏంటంటే ఇప్పుడు రోగాలు బారిన మందుల ద్వారా రోగాలు వస్తున్నాయి కాబట్టి అందుకని కృత్రిమంగా పండియడానికి ఎంతో కృషి చేయాలని, మా వంతు కృషి చేయాలని మా ఆలోచన. సో చూడొచ్చు, అంటే వీళ్ళు మహిళలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు కూడా ఉపాధిని కలిగించడం, ఒక మా మహిళలకు కూడా ఒక ఉపాధిని కలిగిస్తూ కూడా ఎంతోమందికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. మాకు కూడా కుటుంబానికి వాళ్ళు వ్యవసాయం చేస్తూ మాకు కూడా ఆసరాగా నిలుస్తున్నారంటూ కూడా ఈ మహిళలందరూ కూడా ఇక్కడ ఒక సంతోష భావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏది ఏమైనా కూడా ఒక మహిళ మాత్రం వ్యవసాయ రంగంలో ఇంత సక్సెస్ కావడం అనేది సూపర్ అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.